హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఇప్పుడు మనం చూడబోయే రెసిపీ కరివేపాకు కారం. దీనికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఒక కప్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇది ఒక 75% వేగిన తర్వాత దీనిలో జీరా కూడా వేసి వేయించుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేయాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మనం కరివేపాకు కారం తయారు చేసుకోవాలి.